హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన వెరీచాట్ నెట్వర్క్లో అయితే మన వెరీ కాయిన్కి సంబంధించి అయితే ఒక గ్లోబల్ స్టేట్మెంట్ అయితే రీసెంట్గా మనకైతే రావడం జరిగిందండి. సో ఆ యొక్క గ్లోబల్ స్టేట్మెంట్లో అయితే వన్ వెరీ కాయిన్ ఈక్వల్ టు $1 అంటూ మనకైతే సమాచారం అయితే ఉందండి. సో దీనికి సంబంధించి అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే ఈ పోస్ట్ నాకు వాళ్ళు రీపోస్ట్ చేశారు. దాంతోపాటు షేర్ చేయడం జరిగిందండి. సో దీంట్లో ఉన్న నిజమెంత, వాస్తవం ఎంత, ఇదంతా తెలుసుకోబోతున్నాం. గమనించడానికి అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో చూసినట్లయితేనండి మనకైతే టిక్ కాయిన్ ప్రాజెక్ట్ నుంచి అయితే టిక్ వ్యాలెట్ అప్డేట్ అయితే ఈరోజు అయితే రావడం జరిగిందండి. సో నేను ఎగ్జాక్ట్గా ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్న టైంకి అయితే నాకు ఇక్కడ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ యొక్క వీడియో అనేది ఆల్రెడీ రెడీలో ఉంది కాబట్టి ఈరోజైతే టిక్ వ్యాలెట్ వీడియో చేయలేకపోతున్నానండి. సో దాంట్లో అయితే మనకి చాలా అప్డేట్లు అయితే ఉన్నాయండి. సో మనకు 5% మైగ్రేషన్ అంటున్నారు. ఇంకా దాంతోపాటు ఎవ్రీ మంత్ మైగ్రేషన్ ఉంది, 2FA అథెంటికేషన్ ఉంది, పీటీపీ ఉంది, యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది వచ్చింది మనకి బేటా వర్షనేనండి. సో చాలా అప్డేట్లు ఉన్నాయన్నమాట. సో దయచేసి అర్థం చేసుకోండి. దానికి సంబంధించి అయితే అన్నీ తెలుసుకొని ఫుల్ క్లారిటీగా ఒక వీడియో మన ఛానల్లో వస్తుందండి. సో మీకైతే అప్పుడు ఏ డౌట్ లేకుండా క్లారిటీగా అర్థమవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మనం అయితే ఇంకా ఈ యొక్క టిక్ కాయిన్ సంబంధించి అయితే ఒక అవగాహన మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఇంక మనమైతే ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో చూసినట్లయితేనండి వెరీ టోకెన్ అనేది మనకి $1 వరకు వాల్యూ ఉంటుంది అని మనకైతే ఈ విధంగా ఒక పోస్ట్ అయితే మనకి మార్కెట్లో సర్క్యులేట్ అయితే అవుతుందండి. సో చూసుకోవచ్చు, వెరీ ఈక్వల్ టు $1 అంటూ మనకైతే ఇక్కడ సమాచారం అయితే ఉందండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ప్రెజెంట్ అయితే మనకి కేవైసీలు అయ్యాయి. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే మనకి మైగ్రేషన్ కూడా జరిగిందనమాట. సో సెకండ్ మైగ్రేషన్ జరిగింది. మన యొక్క మెయిన్ వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ మొత్తం కూడా మన వ్యాలెట్లోకి వచ్చేసినాయి. సో అది మైగ్రేషన్ లోపల వచ్చినాయి అనమాట. ఆ కాయిన్స్ అనేది మనం కావాలనుకుంటే వేరే వాళ్ళకి బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, పీటీపీ మార్కెట్ లాగా. సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే గ్లోబల్ కమ్యూనిటీ వాళ్ళు ఖచ్చితంగా వన్ వెరీ ఈక్వల్ టు $1 అంటే వన్ కాయిన్ ఈక్వల్ టు $1 అయితే ఉంటుంది. అంటే మన యొక్క భారతీయ కరెన్సీలో రఫ్గా ఒక ₹100 అనుకోవచ్చండి. సో దానికి సంబంధించి అయితే మనకి ఇక్కడ చర్చలు అయితే జరుగుతున్నాయి. రకరకాల పోస్టులు కానీ సోషల్ మీడియాలో అప్డేట్ కానీ వస్తూ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఎంతవరకు నిజమని మన వాళ్ళు అయితే చాలామంది అడిగారండి. సో నేనైతే ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా మనం మాట్లాడుకుందాం. సో చూసినట్లయితేనండి ఆ కాయిన్ యొక్క వాల్యూ అనేది దేని మీద బేస్ అయి ఉంది. ఏ కాయిన్ అయినా సరే వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలన్నా డిక్రీజ్ అవ్వాలన్నా వాళ్ళు ఎంచుకున్న మార్గాల మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో వీళ్ళు వెరీ కాయిన్ ఖచ్చితంగా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని ఎందుకు చెబుతున్నారు, ఒక 4 పాయింట్లు అయితే ఉన్నాయండి. అవన్నీ తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నిజమైన యాడ్స్ ఆదాయం తిరిగి కొనుగోళ్ళు టోకెన్ల పునర్వలన. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటేనండి ఈ యొక్క వెరీ ప్రాజెక్ట్ వాళ్ళకైతే యాడ్స్ యొక్క వర్క్ అయితే ఉందండి. సో వీళ్ళకైతే ఒక బిజినెస్ కూడా ఉందన్నమాట, యాడ్స్ బిజినెస్ అండి. సో ఈ ప్రపంచం మొత్తం కూడా యాడ్స్ మీద రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా మొత్తం కూడా యాడ్స్ మీదే, అడ్వర్టైజ్మెంట్స్ మీద రన్ అయితే అవుతుందండి. సో మన వాళ్ళు దాన్ని కనిపెట్టారు కాబట్టి వెరీ ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే మనం కూడా కొన్ని యాడ్స్ని అయితే మార్కెట్లో తీసుకెళ్ళబోతున్నాం, మనం యాడ్స్ని అమ్మబోతున్నాం చెబుతున్నారు మార్కెట్లో ప్రజలకి. సో ప్రజెంట్ అయితే మనకి ఇంకా యాడ్స్ అని రెడీ అవ్వలేదు, కానీ యాడ్స్ కూడా మనం అయితే మార్కెట్లో సేల్ చేసుకోబోతున్నాం అని చెబుతున్నారు. కాబట్టి దానికి వచ్చిన రెవెన్యూని, అంటే ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ ఎవరికి ఫ్రీగా చేసి పెట్టాం కదండి, డబ్బులు అని చేస్తారు కదా. సో దానికి వచ్చిన రెవెన్యూ అనేది ఈ యొక్క వెరీ కాయిన్ని డెవలప్ చేయడానికి, వెరీ కాయిన్ని బై చేయడానికి మేము యూజ్ చేస్తాము. అంటే వచ్చిన ప్రతి రూపాయి కూడా ఈ యొక్క వెరీ కాయిన్ని డెవలప్మెంట్లో మేమైతే పెట్టుబడిగా పెడతామని చెబుతున్నారన్నమాట. సో వాళ్ళకున్న మెయిన్ ఇన్కమ్ సోర్స్ యాడ్స్ అనమాట, దాన్ని దీనికి యూజ్ చేస్తామని చెబుతున్నారండి. సో ఇలాగా అన్ని ప్రాజెక్టులు చేయరండి, చాలా తక్కువ ప్రాజెక్టులు చేస్తారనమాట. దాంట్లో వీళ్ళొకళ్ళు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి వచ్చి యాడ్ రెవెన్యూ అనేది దీనికైతే యూజ్ చేస్తామని చెబుతున్నారు. సో ఇలాగా వెరీ రేర్గా చాలా తక్కువ సంస్థలే చేస్తాయండి, వీళ్ళైతే చేస్తారని చెబుతున్నారన్నమాట. అది నిజమా కాదా అంటే 100% నిజమండి. దానికి ప్రూఫ్ కూడా ఉందన్నమాట, మన తల చూపిస్తాను అది. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే మనకి స్టేకింగ్ అండి. సో స్టేకింగ్ అండ్ లాకప్ అనమాట. సో ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే స్టేకింగ్ లాకప్ ఉందనుకోండి మార్కెట్లోకి 100% కాయిన్స్ రావన్నమాట. సో అవన్నీ కొంతమంది ఏం చేస్తారంటే స్టేకింగ్లో వెస్టింగ్లో పెట్టుకున్నట్లయితే మనకు వడ్డీ వచ్చింది అనమాట, కాయిన్స్ వడ్డీ. ఫర్ ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక 1000 కాయిన్లు ఉన్నాయి, వాటిని ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఇక్కడ స్టేకింగ్లో కానీ వెస్టింగ్లో కానీ పెడితే మీకు తిరిగి ఇచ్చేటప్పుడు కొన్ని 100 కాయిన్లు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పినప్పుడు చాలామంది కూడా, అంటే భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు అయితే స్టేకింగ్లో పెట్టుకుంటారన్నమాట. ఇది కూడా చాలా కాయిన్స్ని అయితే మార్కెట్లోకి వెళ్లకుండా ఆపుతాయి.
సో, ఆటోమేటిక్‌గా బర్నింగ్ అనేది జరగాల్సిన అవసరం కూడా లేకుండా మనకి సప్లై అనేది డిమాండ్ పెరిగే అవకాశాలైతే ఉంటాయండి. సో, ఇది రెండో పాయింట్ అనమాట. ఇక మూడో పాయింట్ వచ్చేసి నోడ్ వాలిడేటర్స్ స్టేకింగ్. సో, ఎవరైతే ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్‌లో బాగా వర్క్ అయితే చేస్తూ ఉంటారో, అంటే ఎక్కువ రెఫరల్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే కొన్ని నోట్స్ అయితే రావడం జరుగుతుందండి. ఆ నోట్స్ ద్వారా అయితే వాళ్ళకి ఎక్స్‌ట్రా వెరీ కాయిన్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో, అది కూడా మనకి వన్ ఆఫ్ ద సోర్స్ అని చెబుతున్నారు కాయిన్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడంలో. ఇంకా మూడో పాయింట్ చూసినట్లయితేనండి ఇదనమాట. ఇంకా నాలుగో పాయింట్ చూసినట్లయితే వెబ్ 2 మరియు వెబ్ 3 యొక్క స్వీకరణ. సో, ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే వెబ్ 3 టెక్నాలజీ యూజ్ చేయాలని కోరుకుంటారు. ఒక క్రిప్టో వాలెట్ అయినా సరే, క్రిప్టో ఎక్స్చేంజ్ అయినా సరే వెబ్ 3 అనేది ఉండాలి మాకు ఓన్‌గా అని కోరుకుంటారనమాట. సేమ్ అదే విధంగా వెరీచాట్ వాళ్ళైతే వెరీ పేరుని కూడా తీసుకొచ్చారు. ఆల్రెడీ వెరీ పే మనకు ఆన్‌లోనే ఉందనమాట. మన దగ్గరున్న వెరీ కాయిన్స్‌ని వేరే ఫ్రెండ్‌కి గానీ, టీమ్ మెంబర్‌కి గానీ అదర్ పర్సన్‌కి గానీ మనకు కావాలనుకుంటే పీటీపీ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చనమాట. ప్రైస్ అనేది ఆ ఇద్దరి మధ్య అయితే ఉంటుందండి. సో, ఈ విధంగా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అనేది మార్కెట్‌లోకి సర్క్యులేటింగ్ బాగా అవ్వాలంటే పీటీపీ మార్కెట్ అనేది చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది. సో, ఆల్రెడీ చాలా దేశాల్లో పీటీపీ మార్కెట్ అనేది చాలా బాగా రన్ అయితే అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన ఛానల్‌లో అయితే మన ఫిలిప్పైన్స్ దేశంలో అయితే మనకి ఈ యొక్క వెరీ కాయిన్ అనేది ఫిలిప్పైన్స్ దేశంలో మన యొక్క ఇండియా కాదండి. ఫిలిప్పైన్స్ దేశంలో అయితే 1 వెరీ ఈక్వల్ టు మన యొక్క భారతీయ కరెన్సీ ప్రకారంగా మాట్లాడాలంటే రూ. 15 నుంచి రూ. 30 వరకు ట్రేడ్ అయితే జరుగుతుంది అక్కడ. పీటీపీ మార్కెట్ అనేది ఎక్స్చేంజ్ కాదు, పీటీపీ మార్కెటే. సో, పీటీపీ మార్కెట్‌లోనే ఈ విధంగా మనకి ఇక్కడ జరుగుతుందండి ట్రాన్సాక్షన్స్ అనేది. వన్స్ మనకి ఎక్స్చేంజ్‌లోకి వచ్చాక దీని యొక్క వాల్యూ డబల్, త్రిబుల్ అనుకున్నా సరే $1కి ఖచ్చితంగా రీచ్ అవుతుంది. లేదనుకుంటే $1కి డైరెక్ట్‌గా లిస్టింగ్ అయితే అవ్వచ్చు అన్నట్లుగా చెబుతున్నారన్నమాట వీళ్ళు. ఎందుకంటే మనకి ఒక గొప్ప ఎక్స్చేంజ్ యొక్క పార్ట్నర్‌షిప్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి. సో, ఈ విధంగా అయితే మనకి చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్లు అయితే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్‌కి అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఫిజికల్ మీటప్‌లు చాలా చాలా తక్కువ మైనింగ్ ప్రాజెక్ట్‌లే పెడతాయండి. సో, మనకి తెలిసైతే గతంలో పై ప్రాజెక్ట్ వాళ్ళైతే కొంత చేశారు. ఆ తర్వాత ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లారు. సో, వెరీచాట్ వాళ్ళు కూడా అయితే కొరియా దేశంలో, మన దేశంలో కాదండి, కొరియా దేశంలో అయితే వాళ్ళు ఫిజికల్ మీటప్స్ కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఎక్కడో దాకా అక్కర్లేదండి, ఈ నెలలోనే ఆగస్టు 26వ తారీఖు అయితే మనకి కొరియా దేశంలో అయితే ఒక మీటప్ అయితే ఉందండి. 200 నుంచి 500 వరకు రాబోతున్నారు ప్రజలైతే, మన వెరీ సభ్యులైతే. సో, ఆటోమేటిక్‌గా గ్రౌండ్ లెవెల్‌లో బాగా స్ట్రాంగ్‌గా పునాది పడాలంటే ఇలాంటి మీటప్స్ చాలా చాలా హెల్ప్ అయితే అవుతాయండి. సో, అందరూ చేయలేరు కానీ కొంతమంది చేస్తూ ఉంటారన్నమాట. ఆ యొక్క ఘనత అయితే ఈ ప్రాజెక్ట్ కూడా దక్కిందని చెప్పుకోవచ్చు. వెరీ వాళ్ళు కూడా చేస్తున్నారు. సో, ఈ విధంగా వీళ్ళు చెబుతున్నారు 1 వెరీ ఈక్వల్ టు $1 ఖచ్చితంగా ఉంటుందని. ఎందుకంటే మనుషులు బయటకు వచ్చి ఒక సంస్థని ప్రమోట్ చేస్తున్నారంటే దాంట్లో విషయం లేకపోతే చేయరండి. సో, ఆ విషయం కూడా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇదంతా కూడా మన మంచి కోసమే. ఇంక దాంతో పాటు ఈ ప్రాజెక్ట్ అనేది చాలా డెవలప్ అయితే ఇంకా కాబోతుంది. ఆల్రెడీ చాలా చాలా డెవలప్ అయింది. ఈ మార్కెట్‌లో ఉన్న టాప్ 2 ఎక్స్చేంజ్ అయిన ఓకేఎక్స్ ఎక్స్చేంజ్‌తో మనకైతే ఆల్రెడీ పార్ట్నర్‌షిప్ కూడా ఆల్రెడీ ఉంది. పార్ట్నర్‌షిప్ రాబోతుంది కాదు, ఆల్రెడీ ఉంది మనకి. ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ అండి. గ్లోబల్ టాప్ 2 అనమాట. టాప్ 1 బైనాన్స్, టాప్ 2 ఓకేఎక్స్. ఆ ఎక్స్చేంజ్‌తో మనకైతే పార్ట్నర్‌షిప్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి కాయిన్ వాల్యూ కొంచెం స్ట్రాంగ్ ఉండడంలో గానీ, మంచిగా పర్ఫార్మ్ చేయడంలో గానీ మనకైతే చాలా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారన్నమాట. కాబట్టి మనకి వచ్చే కాయిన్స్‌లో ఏవైతే షేర్ ఉంటుందో, పార్ట్నర్‌షిప్ ఉంటుందో వాటికి సంబంధించిన రెవెన్యూని కాకుండా కంపెనీ వాళ్ళకి వచ్చే డబ్బు కూడా ఖచ్చితంగా కాయిన్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవ్వడంలో మేమైతే యూజ్ చేస్తామని చెబుతున్నారు వీళ్ళైతే. కాబట్టి ఇది మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నానండి. కాబట్టి కాయిన్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్‌గా $1 ఉంటుందా లేదా అనేది మనకి చిన్న సస్పెన్స్ అండి. ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుందన్నమాట. తక్కువ ప్రైస్ లిస్టింగ్ అయినా సరే $1 కూడా వెళ్ళవచ్చు. సో, ఆటోమేటిక్‌గా మనకైతే మార్కెట్ క్యాప్ ఉందనుకోండి, పంప్ అయితే అవుతుందన్నమాట. సో, ఇదేం జరగబోతుంది అనేది వన్స్ మనకైతే లిస్టింగ్ అప్పుడైతే అర్థమవుతుందండి. అప్డేట్ మనకి త్వరలో వస్తుందన్నమాట. వచ్చినప్పుడు మన ఛానల్ కవర్ చేసుకుందామండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి కాయిన్ యొక్క వాల్యూ $1 ఉంటుందా లేదా అనే ఒక పాయింట్‌పై ఏ విధంగా ఉండవచ్చు అని మీకైతే ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నాను. ఇది వీడియో అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.